మనం ఇప్పుడు 9th క్లాస్ ఎన్సీఆర్టీ మ్యాథ్స్ టెక్స్ట్ బుక్లో ఫస్ట్ చాప్టర్ నెంబర్ సిస్టమ్స్ నుంచి స్టార్ట్ చేద్దాం. మనం ప్రీవియస్ క్లాసెస్లో నెంబర్ లైన్ గురించి, దాని మీద రిప్రజెంటేషన్ గురించి తెలుసుకున్నాం. ఇప్పుడు మనము నెంబర్ లైన్ మీద ఎన్ని రకాల నెంబర్స్ ఉంటాయో ఆ క్లాసిఫికేషన్స్ గురించి, వాటి రిప్రజెంట్స్ గురించి ఇంకొంచెం తెలుసుకుందాం. ఇప్పుడు మనము నెంబర్ లైన్ మీద 0 దగ్గర ఉన్నామని ఇమాజిన్ చేసుకున్నాం అనుకోండి. పాజిటివ్ నెంబర్స్ పాజిటివ్ సైడ్ నడుచుకుంటూ వెళ్తే మనకేం కనిపిస్తాయి? 1, 2, 3, 4 అలా కనిపించినాయి అన్నీ ఒక బ్యాగ్లో కలెక్ట్ చేసుకుంటూ వెళ్ళామనుకోండి. అంటే 1 నుంచి స్టార్ట్ చేసి 1, 2, 3 అన్ని అన్నీ ఒక బ్యాగ్లో వేసేసాం అనుకోండి. ఆ కలెక్షన్ ఆఫ్ నెంబర్స్ని మనము న్యాచురల్ నెంబర్స్ అంటాం. దాన్ని మనము క్యాపిటల్ ఎంతో రిప్రజెంట్ చేస్తాం. ఇప్పుడు అవన్నీ వేసేసాక మళ్ళీ 0 కూడా వాటిలోకి వేసేసాం అనుకోండి. ఈ కరెక్షన్ మొత్తాన్ని కలిపి మనము హోల్ నెంబర్స్ అని అంటాం. ఈ హోల్ నెంబర్స్ని మనము క్యాపిటల్ డబ్ల్యూతో రిప్రజెంట్ చేస్తాం. ఓకే, ఇప్పుడు న్యాచురల్ నెంబర్స్లోకి 0 యాడ్ చేస్తే హోల్ నెంబర్స్ అయింది. ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే న్యాచురల్ నెంబర్స్ అన్ని హోల్ నెంబర్సే, కానీ అన్ని హోల్ నెంబర్స్ న్యాచురల్ నెంబర్స్ కాదు. ఎందుకంటే న్యాచురల్ నెంబర్స్ కలెక్షన్లో 0 ఉండదు, కానీ హోల్ నెంబర్స్ కలెక్షన్లో న్యాచురల్ నెంబర్స్ ఉంటుంది, 0 ఉంటుంది. అంటే హోల్ నెంబర్స్కి న్యాచురల్ నెంబర్స్కి తేడా ఏంటి? 0 ఒకటే. ఓకే, ఇప్పుడు మనం 0కి నెగిటివ్ సైడ్ చూసాం అనుకోండి. ఇటు సైడ్ నడుచుకుంటూ వెళ్తే మనం ఏ అబ్జర్వ్ చేస్తాము? -1, -2, -3, -4 ఇవన్నీ -1 నుంచి స్టార్ట్ చేసి అన్నీ ఒక బ్యాగ్లో వేసి ఈ బ్యాగ్లోనే కలిపేసాం అనుకోండి. అప్పుడు న్యాచురల్ నెంబర్స్, హోల్ నెంబర్స్ ప్లస్ నెగిటివ్ ఇంటీజర్స్ అన్ని కలిపి ఒక బ్యాగ్లో వేసాం అనుకోండి. ఈ కలెక్షన్ ఆఫ్ నెంబర్స్ని మనము ఇంటీజర్స్ అని అంటాం. దీన్ని మనము జెడ్తో రిప్రజెంట్ చేస్తాం. క్యాపిటల్ జెడ్. హోల్ నెంబర్స్ ని డబ్ల్యూతో రిప్రజెంట్ చేస్తాం. ఫస్ట్ వర్డ్ డబ్ల్యూ కాబట్టి. న్యాచురల్ నెంబర్స్ ని ఎంతో, ఫస్ట్ లెటర్ క్యాపిటల్ ఎన్ కాబట్టి. మరి ఇంటీజర్స్ ని జెడ్ తో ఎందుకు చేసామనంటే జెడ్ అనేది జహ్లెన్ అనే జర్మన్ లాంగ్వేజ్ వర్డ్ నుంచి వచ్చింది. జహ్లెన్ అంటే మీనింగ్ జర్మన్ లాంగ్వేజ్ లో టు కౌంట్ అని అర్థం అన్నమాట. దీని నుంచి ఫస్ట్ లెటర్ తీసుకొని మనము ఇంటీజర్స్ కి రిప్రజెంటేషన్ లా పెట్టుకున్నాం. ఇప్పుడు మనకి నెంబర్ లైన్ మీద కనిపించే నెంబర్సే కాకుండా ఇంకా నెంబర్స్ ఉంటాయంట. ఎలాగో మనం ఇప్పుడు చూద్దాం. ఫర్ ఎగ్జాంపుల్, కొత్త పెన్సిల్, కంప్లీట్ పెన్సిల్ ఇది, అసలు వాడని కూడా వాడలేదు. ఈ ఒక్క పెన్సిల్ని మనం నెంబర్ లైన్ మీద రిప్రజెంట్ చేయాలంటే ఎలా రిప్రజెంట్ చేస్తాం? 1 పెన్సిల్ ఉంది కాబట్టి 1 అని రిప్రజెంట్ చేయొచ్చు. 2 ఉంటే 2 అని రిప్రజెంట్ చేయొచ్చు. ఎన్ని ఉంటే అన్ని రిప్రజెంట్ చేయొచ్చు కొత్త పెన్సిల్స్ ఉంటాయి. ఒకవేళ కొత్త పెన్సిల్స్ కాకుండా మనం కొంచెం వాడేసిన పెన్సిల్ ఇలాంటి పెన్సిల్ రిప్రజెంట్ చేయాలంటే ఎలా చూద్దాం. ఇప్పుడు 0 పెన్సిల్స్ అయితే లేవు, ఎంతో కొంత పెన్సిల్ అయితే ఉంది, కొత్త పెన్సిల్ అయితే లేదు. అంటే 0 కన్నా ఎక్కువ, 1 కన్నా తక్కువ. అంటే ఇది కూడా ఒక నెంబరే కదా. ఒకవేళ ఇంకా కొంచెం వాడేసాం, ఇక్కడ వరకు వచ్చింది అనుకోండి పెన్సిల్, ఇది కూడా ఒక నెంబరే కదా ఇంతవరకు ఉంటే. అంటే 0కి 1కి మధ్యలో కూడా ఇన్ఫినిట్ నెంబర్స్ ఉన్నాయి. ఒకవేళ 2 పెన్సిల్స్ పెట్టి దాని తర్వాత ఈ పెన్సిల్ పెట్టామనుకోండి, అప్పుడు కూడా ఇన్ఫినిట్ నెంబర్స్ వస్తాయి కదా. అంటే ప్రతి 2 ఇంటీజర్స్ కి మధ్యలో ఇన్ఫినిట్ నెంబర్స్ ఉన్నాయి అన్నమాట. ప్రతి 2 ఇంటీజర్స్ నెగిటివ్ సైడ్ చూసుకున్నా కూడా -2కి -3కి మధ్యలో ఇన్ఫినిట్ నెంబర్స్ ఉంటాయి. అంటే మనకి నెంబర్ లైన్ మన మీద కనిపించేవే కాకుండా చాలా ఉంటాయి అన్నమాట మధ్యలో. ఇప్పుడు 1కి ఎంబడినే ఉన్న నెంబర్ మనం చెప్పలేం, 2కి ముంగటినే ఉన్న నెంబర్ మనం చెప్పలేం. ఎందుకంటే 1 తర్వాత నెక్స్ట్ వచ్చే నెంబర్ ఏదో ఒకటి తీసుకున్నా దానికన్నా ముందు వచ్చే నెంబర్ ఇంకా ఏదో ఒకటి ఉంటుంది. ఎందుకంటే నెంబర్ లోపల నెంబర్ ఇంకా చాలా ఉంటాయి కదా.
అలాగే మనం కనుక్కోలేము అన్నట్టు, ఎంబటే పక్కనే ఉన్న నెంబర్ ఏంటో మనం చెప్పలేము. కానీ 1కి 2కి ఎగ్జాక్ట్గా మిడిల్లో ఉన్న నెంబర్ ఏంటో మనం చెప్పొచ్చు. 1కి 2కే కాదు, ఏ 2 ఇంటీజర్స్కి అయినా కరెక్ట్ మిడిల్లో ఉన్న నెంబర్ ఏంటో మనం చెప్పొచ్చు. ఎలా అంటే యావరేజ్ కనుక్కోవడం. యావరేజ్ ఎలా కనుక్కోవచ్చు అంటే ఏమైనా 2 ఇంటీజర్స్కి కరెక్ట్ మిడిల్లో ఉన్న నెంబర్ కనుక్కోవాలి అంటే ఆ 2 ఇంటీజర్స్ని యాడ్ చేసి డివైడెడ్ బై 2 చేయాలి. ఇదంటే మధ్యలో లైన్ గీస్తే కింద నెంబర్ గీస్తే ఏంటి, డివైడెడ్ బై ఆ నెంబర్ అని ఉంటాయి కదా. అంటే ఇప్పుడు మనకేమొచ్చింది 3/2. ఇప్పుడు 3/2 వచ్చింది అంటే 1కి 2కి కరెక్ట్ మిడిల్లో ఉండేది ఏంటి 3/2 అని మనకు అర్థమైంది. అంటే ఇప్పుడు మనం ఒక్క కొత్త నెంబర్ తీసుకున్నాం కదా, ఇప్పటి వరకు మనం ఈ నెగిటివ్ ఇంటీజర్స్ పాజిటివ్ ఇంటీజర్స్ 0 కాకుండా మనకు కొత్త నెంబర్ వచ్చింది కదా. ఇప్పుడు 3/2 వచ్చింది. 3/2 న్యాచురల్ నెంబరు కాదు, హోల్ నెంబరు కాదు, నెగిటివ్ ఇంటీజర్ కాదు, అసలు ఇవి ఇంటీజరే కాదు. మరి ఈ నెంబర్ని ఏమంటారు, రేషనల్ నెంబర్ అంటారు. కలెక్షన్ ఆఫ్ రేషనల్ నెంబర్స్ని మనము ఆ క్యాపిటల్ క్యూతో రిప్రజెంట్ చేస్తాం. ఒకవేళ సింగిల్ రేషనల్ నెంబర్ ఉంటే దాన్ని మనము స్మాల్ ఆర్తో రిప్రజెంట్ చేస్తాం. రేషనల్ నెంబర్కి డెఫినేషన్ ఏంటి అంటే, ఎలా గుర్తుపట్టాలి రేషనల్ నెంబర్ని, p/q ఫామ్లో ఉంటుంది కానీ q నాట్ ఈక్వల్ టు 0 ఉంటుంది. q 0 అయితే అది రేషనల్ నెంబరే కాదు. p/q ఫామ్లో ఉంటుంది కానీ q నాట్ ఈక్వల్ టు 0 ఉంటుంది. ఇప్పుడు p/q ఫామ్ లో ఉన్నాయన్నీ రేషనల్ నెంబర్సే కదా. ఇప్పుడు ఈ 1 2 -1 -2 ఇవి రేషనల్ నెంబర్స్ కాదు, మనం తెలుసుకోవాలంటే ఏం చేయాలి, ఆ p/q ఫామ్ లో ఉందో లేదో తెలుసుకోవాలి. ఇప్పుడు 2 ఉంది, 2 రేషనల్ నెంబరా కాదా, మనకి ఇది న్యాచురల్ నెంబర్ అనుకున్నాం, హోల్ నెంబర్ అనుకున్నాం. ఒకవేళ బై 1 వేసాం అనుకోండి, ఎనీథింగ్ డివైడెడ్ బై 1 ఈజ్ ఇట్ సెల్ఫ్ అని మనకు తెలుసు. అంటే 2/1 అయినా కూడా 2ఏ కదా, అంటే p/q ఫామ్ లోనే ఉంది. మరి q నాట్ ఈక్వల్ టు 0 ఉందా, 1 ఉంది అంటే q నాట్ ఈక్వల్ టు 0 అనే కదా. అంటే ఈక్వల్ టు p/q వేర్ q ఈజ్ నాట్ ఈక్వల్ టు 0. ఈ కండిషన్ ని సాటిస్ఫై చేస్తుంది కాబట్టి 2 కూడా రేషనల్ నెంబర్. అలాగే ఇంటీజర్స్ అన్నీ కూడా రేషనల్ నెంబర్స్ అన్నమాట, ఎందుకంటే ఇవన్నీ కూడా ఆ కండిషన్ ని సాటిస్ఫై చేస్తాయి మనకి. సో న్యాచురల్ నెంబర్స్, హోల్ నెంబర్స్, నెగిటివ్ ఇంటీజర్స్ ఇవన్నీ కలిపినప్పుడు ఇంటీజర్స్ అంటాం కదా, ఆ ఇంటీజర్స్ అన్నీ కూడా రేషనల్ నెంబర్స్ అన్నమాట. ఇందాక మనము 1కి 2కి యావరేజ్ తీసుకున్నప్పుడు ఒక రేషనల్ నెంబర్ వచ్చింది కదా, ఇప్పుడు దాన్ని ఎగ్జాంపుల్గా తీసుకున్నాం. ఇప్పుడు మనము 2 రేషనల్ నెంబర్స్కి మధ్యలో యావరేజ్ ఎలా కనుక్కోవాలో తెలుసుకున్నాం. ఒక రేషనల్ నెంబర్ వచ్చింది. ఇప్పుడు ఈ రేషనల్ నెంబర్ని మల్టిప్లై చేసి డివైడ్ చేసి నేను మీకు ఒకటి చెప్తాను, డిఫరెంట్ ఫామ్స్లో ఎలా రాయాలో చూడండి. ఇప్పుడు 3/2 రేషనల్ నెంబర్ని ఎగ్జాంపుల్గా తీసుకొని ఇప్పుడు దాన్ని ఒక నెంబర్తో మల్టిప్లై చేద్దాం, ఒక ఇంటీజర్తో. మళ్ళీ అదే ఏ నెంబర్తో అయితే మల్టిప్లై చేసామో ఆ నెంబర్తోనే డివైడ్ చేయండి. ఇప్పుడు ఏ వాల్యూ, ఇప్పుడు 3/2కి వాల్యూ చేంజ్ అవ్వదు, ఎందుకంటే 4 1s are 4 1s are అంటే 3 into 1 3, 2 1s are 2, మళ్ళీ 3/2 వచ్చిందిగా. అంటే ఇప్పుడు ఇక్కడ 4/4 రాయడం వల్ల కూడా 4/4 రాయడం వల్ల కూడా వాల్యూ చేంజ్ అవ్వదు అన్నమాట. అంటే 3/2 ఇంటూ ఏదో ఒక ఇంటీజర్ మల్టిప్లై చేసి మళ్ళీ ఆ నెంబర్తోనే డివైడ్ చేసినా కూడా చేంజ్ అవ్వదు, ఎందుకంటే ఇక్కడ మల్టిప్లై చేస్తే మళ్ళీ డివైడ్ చేసేస్తున్నాం కదా. ఓకే, ఇప్పుడు క్యాన్సిల్ చేయకుండా మళ్ళీ చూద్దాం ఏం వస్తుంది. 3 4s are 12 బై 2 4s are 8 అంటే 12/8 వచ్చింది. ఇప్పుడు 12/8 మళ్ళీ 4తో మల్టిప్లై చేసి డివైడ్ చేద్దాం. ఇంటూ 4/4 ఈక్వల్స్ టు 12 4s are 48 బై 8 4s are 32 వచ్చింది కదా. అంటే 48/32 కూడా 12/8కి 3/2కి ఒక ఫామ్ అన్నమాట.
ఇప్పుడు మనకి దీంతో తెలిసింది ఏంటంటే ఒక్క రేషనల్ నెంబర్ని వివిధ రకాలుగా రాసుకోవచ్చు అనమాట. ఇప్పుడు దీన్ని ఇంటూ మళ్ళీ 4/4 చేసాం అనుకోండి, మళ్ళీ వాల్యూ పెరుగుకుంటూ వెళ్ళిపోతుంది. అంటే 3/2ని చాలా రకాలుగా రాసాం. అలాగే ప్రతి రేషనల్ నెంబర్కి కూడా రాయొచ్చు. కానీ ఇప్పుడు మనము 12/8ని నెంబర్ లైన్ మీద రిప్రజెంట్ చేయాలనుకోండి. ఎలా రిప్రజెంట్ చేస్తాం? ఇప్పుడు క్యాన్సిల్ చేస్తే 3/2 వస్తుంది, మల్టిప్లై చేస్తే 48/32 వస్తుంది. ఈ రెండు కూడా 12/8కి ఈక్వలే కదా. మరి ఏది రిప్రజెంట్ చేస్తాం? 12/8ని రిప్రజెంట్ చేయమంటే. అందుకే 12/8ని రిప్రజెంట్ చేయమన్నప్పుడు మనం క్యాన్సిలేషన్స్ చేయము. దీనికి కామన్ ఫ్యాక్టర్స్ ఉన్నాయి. 4 కామన్ ఫ్యాక్టరేగా, 2 కామన్ ఫ్యాక్టరే, 1 కామన్ ఫ్యాక్టరే. కామన్ ఫ్యాక్టర్స్ ఉన్నప్పుడు కూడా మనం క్యాన్సిలేషన్ చెయ్యము. క్యాన్సిలేషన్ చేయకుండా డైరెక్ట్ ఇలాగే రాసేస్తాం అనమాట. 12/8ని క్యాన్సిలేషన్ చేయకుండా 12/8నే రిప్రజెంట్ చేస్తాం. ఈ రెండింటికి అసలు కామన్ ఫ్యాక్టర్సే లేవు. 4ని 2 కామన్ ఫ్యాక్టర్స్ ఉన్నా అవి కామన్ ఫ్యాక్టర్స్ ఉన్నాయని లెక్క పెట్టం. అసలు ఇమాజిన్ చేసుకుంటాం అది కోప్రైమ్. కోప్రైమ్ అంటే ఏంటి? కామన్ ఫ్యాక్టర్స్ లేవు అని. సో మనకి ఇప్పుడు అంటే ఏమర్థమైందంటే రేషనల్ నెంబర్స్ని డిఫరెంట్ ఫార్మ్స్లో మనం రిప్రజెంట్ చేయొచ్చు. కానీ నెంబర్ లైన్ మీద రిప్రజెంట్ చేయమన్నప్పుడు మాత్రం దానికి కామన్ ఫ్యాక్టర్స్ లేవు అనుకొని క్యాన్సిలేషన్ చేయకుండా డైరెక్ట్ దాన్నే రిప్రజెంట్ చేస్తాం. ఇప్పుడు డిఫరెంట్ ఫార్మ్స్ ఉన్నాయని అయితే మనకు అర్థమైంది కదా. ఇప్పుడు ఏ2 నెంబర్స్కైనా, ఏ2 ఇంటీజర్స్కైనా కూడా మధ్యలో రేషనల్ నెంబర్ కనుక్కోమంటే మనం కనుక్కోవచ్చు. 1కి 2కి కనుక్కున్నాం, 3/2 వచ్చింది. అంటే ఇప్పుడు ఏ2 రేషనల్ నెంబర్స్ మధ్యలో కూడా ఒక ఇంకో రేషనల్ నెంబర్ కనుక్కోమంటే మనం కనుక్కోవచ్చు. ఒకవేళ 1 కన్నా ఎక్కువ రేషనల్ నెంబర్స్ కనుక్కోమంటే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఫైండ్ find 4 rational numbers between 2 and 3. 2 and 3 కూడా రేషనల్ నెంబర్సే. ఆ 2 రేషనల్ నెంబర్స్లో మధ్యలో ఇంకా 4 రేషనల్ నెంబర్స్ కనుక్కోమంటున్నాడు. మనం ఒకటైతే కనుక్కోవచ్చు, యావరేజ్ కనుక్కొని ఒకటి కనుక్కోవచ్చు. కానీ వీడు 4 అడుగుతున్నాడు కదా. ఎలా అంటే మనం ఇందాక చూసాం కదా, 2ని చాలా డిఫరెంట్ టైప్స్లో రాయొచ్చు, నెంబర్ వాల్యూ పెరుగుకుంటూ పోతుంది. 3ని వేరే రకాలుగా రాయొచ్చు. ఇప్పుడు ఏ రేషనల్ నెంబర్నైనా డిఫరెంట్ ఫామ్స్లో రాయొచ్చు, మల్టిప్లై చేసి డివైడ్ చేసి. అలాగే రాసామనుకోండి మనకి ఈజీ అవుతుంది. ఎందుకు అంటే 1కి 2కి మధ్యలో రేషనల్ నెంబర్స్ మనకి కనిపించట్లేదు, కానీ 1కి 10కి మధ్యలో కనిపిస్తున్నాయి కదా, ఎందుకంటే గ్యాప్ ఎక్కువ ఉంది. సో 2కి 3కి నెంబర్ లైన్ చూసుకుంటే గ్యాప్ తక్కువ ఉన్నా కూడా దీన్ని పెద్దగా రాసుకున్నాం అనుకోండి, ఇంటూ 4 రేషనల్ నెంబర్స్ అడిగాడు కాబట్టి ఒక రేషనల్ నెంబర్ ఎక్కువ దాంతో మల్టిప్లై చేసి డివైడ్ చేసాం అనుకోండి, అప్పుడు మనం ఈజీ కనుక్కోవచ్చు. ఎలాగో చూద్దాం. ఇప్పుడు 2ని 2/1 లాగా కూడా రాసుకోవచ్చు కదా. ఇందాక మనం అనుకున్నట్టు 4 రేషనల్ నెంబర్స్ కనుక్కోమన్నాడు కాబట్టి 4 + 1 5 ఇంటూ 5తో మల్టిప్లై చేసి డివైడ్ చేసామనుకోండి, 2 5 = 10 బై 1 5 = 5, 10/5. ఇప్పుడు 3ని 3/1 లా రాసుకుని ఇంటూ 5/5తో మల్టిప్లై చేసి డివైడ్ చేసాం అనుకోండి, అప్పుడు మనకి ఏమొస్తుంది? 3 5 = 15 బై 5 1 = 5. ఇప్పుడు డినామినేటర్స్ సేమ్ ఉన్నాయి, 10/5కి 15/5కి. 10/5 అంటే ఏంటి? 2/1 15/5 అంటే ఏంటి? 3/1. ఇప్పుడు ఈ రెండింటికి మధ్యలో 10/5 తర్వాత ఏమొస్తుంది? 11/5, తర్వాత 12/5, 13/5, 14/5, తర్వాత ఇది 15/5. ఇప్పుడు 10/5కి 15/5కి మధ్యలో 4 రేషనల్ నెంబర్స్ కనుక్కున్నాం. అంటే 2కి 3కి కనుక్కున్నట్టే. ఎందుకు అంటే 10/5 అంటే ఏంటి? 2/1 కదా. 15/5 అంటే ఏంటి? 3/1 కదా. సో 2కి 3కి మధ్యలో ఉన్న రేషనల్ నెంబర్స్ ఇది 4 అన్నమాట. అంటే ఇప్పుడు 4 రేషనల్ నెంబర్స్ కనుక్కోమంటే ఇంటూ 5తో చేసాం, ఇంటూ 5 చేసి డివైడెడ్ 5 చేసాం. ఇక్కడ సైడ్ కూడా సేమ్ నెంబర్తో మల్టిప్లై చేసి డివైడ్ చేసాం. అలాగే ఎన్ని రేషనల్ నెంబర్స్ అయితే కనుక్కోమంటాడో దానికన్నా ఒక రేషనల్ నెంబర్ ఎక్కువ దాంతో మల్టిప్లై చేసి డివైడ్ చేయాలి. ఇది ఇలా కనుక్కోవాలి. ఇంకొకటి మనం గమనించుకోవాల్సింది ఏంటంటే
ఏ రేషనల్ నెంబర్ అయినా p/q ఫామ్ లో ఉంటుంది అనుకున్నాం కదా. ఒకవేళ p అంటే q is not equal to 0 అనుకున్నాం కదా. ఒకవేళ p is equals to q అయింది అనుకో, ఫర్ ఎగ్జాంపుల్ 2/1 ఉంది అనుకో, 2/2 ఉంది అనుకోండి, p is equals to q కదా, అప్పుడు ఆన్సర్ 1 అవుతుంది అనమాట. ఎందుకంటే 2 1s are 2 1s are అంటే 1/1 అంటే ఏంటి 1 కదా. సో p is equals to q ఉన్నప్పుడు ఆన్సర్ 1 అవుతుంది. ఒకవేళ p వాల్యూ 0 అయిపోయింది, కింద 1000 అయినా 10,000 అయినా 10 crores ఉన్నా పర్లేదు, దాని ఆన్సర్ ఎట్లా అయినా 0 అవుతుంది. ఎందుకంటే ఎనీథింగ్ బై 0 is 0, డివిజనే కదా మధ్యలో. సో అదనమాట మనం ఈరోజు నెంబర్ లైన్ మీద న్యాచురల్ నెంబర్స్, హోల్ నెంబర్స్, ఇంటీజర్స్, రేషనల్ నెంబర్స్ ఎలా క్లాసిఫై చేయాలో మనం డిస్కస్ చేసుకున్నాము. నెక్స్ట్ వీడియోలో ఈ రేషనల్ నెంబర్స్ మధ్యలో ఉండే ఇంకో టైప్ ఆఫ్ నెంబర్స్ని క్లాసిఫై చేసి చూద్దాము, వాటి పేరే ఇర్రేషనల్ నెంబర్స్. ఆ రోజు నాకు విషయం అర్థమైంది. ఈ మనసుందే అది కొంచెం పిరికిది, ఇదిగో ఇలాగా. దాన్ని మనం మాయ చేయాలి. లైఫ్లో ఎంత పెద్ద ప్రాబ్లం వచ్చినా దాంతో ఏం లేదు, అంతా సెట్ అవుతుంది, ఆల్ ఈజ్ వెల్, ఆల్ ఈజ్ వెల్ అని చెప్పాలి. చెప్తే అన్ని సమస్యలు సాల్వ్ అయిపోతాయా? లేదు, ప్రాబ్లమ్ని ఫేస్ చేసే ధైర్యం వస్తుంది.